కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్లో వేంచేసిన శ్రీ అయ్యప్ప అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు శ్రీ కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. అదేవిధంగా ఆలయంలో ప్రత్యేకంగా బాల పూజను అర్చకులు పూజలో పాల్గొని యాజమాన్యులతో శాస్త్రోక్తంగా చేయించారు. అదేవిధంగా శ్రీ కామాక్షి అమ్మవారిని 108 కలువ పూలతో అర్చన నిర్వహించారు. అనంతరం మహిళలచే సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శ్రీ కామాక్షి అమ్మవారిని యాలకుల చీరతో విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాస్టారు పూజా కార్యక్రమ వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, దుర్గా స్తోత్రం కూడా పూజా కార్యక్రమాల్లో ఉంటాయి. ఆ తర్వాత నీరాజన మంత్ర పుష్పాలు ఉదయం ఉంటాయి. ఈరోజు బాలపూజ జరుగుతుంది అయ్యప్ప స్వామి దేవాలయంలో. మనం ఒకరోజు బాలపూజ, ఒకరోజు సువాసిని పూజ జరుగుతుంది. ఈరోజు బాలపూజ, మళ్ళీ రేపు సువాసిని పూజ, ఆ తర్వాత రోజు మళ్ళీ బాలపూజ జరుగుతుంది. ఈరోజు బాలపూజ ఇద్దరు యజమానులు చేసుకున్నారు. చాలా విశేషంగా జరిగింది బాలపూజ కార్యక్రమం. అలాగే సాయంత్రం ప్రతిరోజు కూడా అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన, విశేష దీప జ్యోతి జరుగుతూ ఉంటుంది. ఆ కార్యక్రమం మీరు చూడాలి. అమ్మవారికి నీరాజన మంత్ర పుష్పాలు ఇచ్చినప్పుడు విశేషంగా జరుగుతాయి. అన్ని వాటితోటి కూడా ఏకాహారతి, 2వ, 3, 4, 5 అలాగే నెమలహారతి, గజహారతి, సర్పహారతి, ఇలాంటి హారతులు, నక్షత్ర హారతి, కుంభహారతి, కర్పూర హారతి, ఈ హారతులన్నీ కూడా సాయంత్రం పూట జరుగుతూ ఉంటాయి అమ్మవారికి. ఎవరైనా ఉదయం రాలేని వాళ్ళందరూ కూడా సాయంత్రం వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఆఖరి 3 రోజులు అమ్మవారు బంగారపు చీర కట్టుకుంటారు. అష్టమి, నవమి, దశమి 3 రోజులు కూడా 10, 11, 12వ తేదీల్లో అమ్మవారు బంగారపు చీరలో మనందరికీ దర్శనమిస్తారు. అది ఉదయం రాలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇంటి దగ్గర పూజ చేసుకున్న వాళ్ళు కానీ, ఇంకో చోట చేసుకుంటున్న వాళ్ళు కానీ, ఇక్కడ చేసుకున్న వాళ్ళు ఎలాగైనా ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారిని దర్శించుకుంటూనే ఉంటారు. ఈవేళ అమ్మవారికి నిజమూర్తికి యాలకులతో కట్టిన చీరతోటి ఈవేళ అమ్మవారి దర్శనమిస్తారు. మనకి అవి సమర్పించారు. యాలకుల చీర, యాలకులతో కట్టిన చీర అమ్మవారి దర్శనమిస్తారు. అది మీరందరూ సాయంత్రం వచ్చి ఆ దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని. అలాగే ఆఖరి 3 రోజులు అమ్మవారు బంగారపు చీరలో కనపడతారు. అది కూడా చూసుకోవచ్చు. నిన్న అమ్మవారికి మనం బంగారు పుష్పాలతో పూజ చేసాం. అలాగే వాటిని బంగారు చీరలోనే అమ్మవారు కనపడతారు ఆ 3 రోజులను. అది కూడా మీరు అందరూ దర్శించుకోవచ్చు. అది ఈ సంవత్సరానికి ఈ కార్యక్రమాలు 3 అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అది నేను మళ్ళీ 3వ రోజు మీకు చెప్తాను.